అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు దేవుడి కోసమైతే వడపప్పు చేస్తాము. అలాగే పానకం, ఇంకా కొబ్బరికాయ కొట్టుకుంటాము. ఇంకా పులిహోర, మామిడికాయ పులిహోర, పూలెలు నేనైతే చేసింది ఇదే. ఇంకా ఈరోజైతే శ్రీరామనవమి భద్రాచలంలో కన్నుల పండుగగా జరుగుతుంది కదా. అందరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళు శ్రీరామచంద్రుల వారివి అక్షంతలు తీసుకొని వస్తారు కదా. పెళ్ళి కాని ఆడపిల్లలకి అక్షంతలు తల మీద వేస్తే పెళ్ళవుతుందనేది మన సంప్రదాయం, నమ్మకం కూడా. మామూలుగా వడపప్పునైతే శనగపప్పు నానబెట్టి అందులో మామిడికాయ తురుము వేసి పెడతాము. ఇంకా నేనైతే ఇట్లనే చేస్తా. పానకంలో అయితే బెల్లం నానబెట్టేసి వాటర్ వేసి ఇందులోకి అయితే సోంపు వేస్తాము. అలాగే కొంచెం శొంఠి పొడి, కొంచెం మిరియాల పొడి కూడా కలిపి పెడతాము. ఈ శ్రీరామనవమి రోజు రామరసం తాగితే ఆరోగ్యానికి మంచిదని అనుకుంటాం కదా. ఈరోజైతే ప్రతి రామాలయంలో కూడా భక్తులైతే క్రిక్కిరిసి ఉంటారు కదా. సీతారాముల వారి కళ్యాణం కన్నుల పండుగగా ఉంటుంది వెళ్ళి చూడడానికి. ఇంకా నేనైతే ఇంట్లోనే ఉంటాను. ఇంట్లోనే నా పూజ ఇలాగైతే ముగించుకున్నాను ఈరోజు. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.